శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. పూజ కోటి సమం జపం, జపం కోటి సమ ధ్యానం అన్నారన్నమాట. అలాంటి ధ్యానాల్లో చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. కొంతమంది శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉంటారు అన్నమాట. అలాగే కొంతమంది శ్వాసతో పాటు మంత్రాలను కూడా కలిపి, అంటే సోహం అని కానీ, ఓంకారం కానీ, గాయత్రి మంత్రం కానీ కలిపి ధ్యానం చేస్తూ ఉంటారు. అలాగే హిందూ ధర్మంలో మనం పూజ చేసే ముందు మనకి ధ్యానం అని కూడా వస్తుందన్నమాట. అంటే మనం ఏ పూజ అయితే చేస్తున్నామో, అంటే ఏ దేవునికైతే పూజ చేస్తున్నామో ఆ ధ్యానాన్ని, అంటే మన కళ్ళు మూసుకుని ఆ రూపాన్ని మనం మనసులో ప్రతిష్ఠించుకోవాలన్నమాట. ప్రతిష్ఠించుకోవటం ద్వారా మనం ఆ దేవుణ్ణి ఆ పూజ చేయటం ద్వారా చాలా సులువుగా మనం రీచ్ అవ్వగలుగుతాం. మనం చేసేది ఆ దేవునికి తొందరగా చేరుకుంటుంది అనమాట. ఎందుకంటే మనకు మైండ్లో ధ్యానం ద్వారా క్లారిటీ వస్తుంది. చూడండి, శాంతాకారం భుజగశయనం అని చెప్తాం. ఎలా ఉన్నాడు విష్ణుమూర్తి అంటే శాంతాకారంతో ఉన్నాడట. పడుకుని భుజగశయన రూపం, పద్మనాభ రూపంలో ఉన్నాడనమాట. అలాగే శుక్లాంబరధరం విష్ణు అని చెప్తూ ఉంటాం అనమాట వినాయకుడి గురించి. తెల్లని రూపం కలవాడు అని. శుక్లాంబరధరం అంటే తెల్లని బట్టలు ధరించిన వాడు. శుక్లాంబర ధరం విష్ణు అంటే అన్ని చోట్ల వ్యాపించిన ఉన్నవాడు అని చెప్పేసి అర్థం అనమాట. అలా వినాయకుడి గురించి మనం చెప్తూ ఉంటాం అన్నమాట. వినాయకుడి పూజ చేసేటప్పుడు అలా వినాయకుడు మన మనసులో ప్రతిష్ఠించుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా దేవుని పూజ చేస్తున్నామంటే అంతలో ఉన్న దేవుడే మనలో బీజ రూపంగా ఉంటాడు. ఆయన మనం ధ్యానించడం ద్వారా బయట ఉన్న, అంటే విశ్వంలో అంతా వ్యాపించి ఉన్న భగవంతునికి ఒక రూపం కల్పించి మనం దాన్ని పూజ చేస్తాం అన్నమాట. అంటే పూజకి కూడా మూలం ఏమిటి అంటే ధ్యానము అని మనం దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే అమ్మవారి లలిత సహస్రనామం చదువుతాం కదా, దాని ముందు కూడా మనకి ఏమొస్తుందంటే ధ్యానం అని వస్తుందన్నమాట. అరుణాం కరుణాతరంగితాక్షీం అని అహమిత్యేవ విభావయే భవానీం అంటామన్నమాట ఆ ధ్యాన శ్లోకంలో. అంటే అరుణాం ఎర్రని శరీర కాంతి కలది, కరుణతో నిన్న కనులు కలది అయిన అటువంటి అమ్మవారిని అహమిత్యేవ విభావయే అంటే నువ్వు నేను ఒకటేనమ్మా అని అక్కడ మనం ధ్యానిస్తున్నాం. అలాగే రుద్రాభిషేకంలో కూడా మనకి ఏం చెప్తారంటే రుద్రుడు కానివాడు రుద్రుణ్ణి పూజించలేడు అని చెప్పి, అందుకే న్యాసం చేసుకుంటారనమాట. రుద్రుణ్ణి తనలో న్యాసం చేసుకుని పూజ చేసే, లేకపోతే అభిషేకం చేసే వ్యక్తి కూడా రుద్రుడిగా మారి రుద్రాభిషేకం చేస్తారు. ఇట్లా ధ్యానం అనేది మన పూజలో, హోమంలో, జపంలో, స్తోత్ర పారాయణలో అన్నిట్లో కూడా అంతర్భాగంగా ఉంది. కానీ అంతేకాకుండా ఈ రోజుల్లో మనం చాలామంది ధ్యానం అంటే ఎలా చేస్తున్నామంటే మానసిక ప్రశాంతత కోసం ఎక్కువగా మనం ధ్యానాన్ని అలవాటు చేసుకుంటున్నాం అన్నమాట. అంతేకాకుండా మనం ధ్యానానికి ముందు కొన్ని ప్రక్రియలు చేయటం ద్వారా ధ్యానంలోనికి మనం సులువుగా వెళ్ళగలుగుతాం అన్నమాట. అలాగే శ్వాస మీద ధ్యాస పెట్టడం, శ్వాసతో కలిపి మంత్రజపం చేయటం, అదే కాకుండా మన శరీరంలోని కొన్ని ప్రదేశాలు అన్నమాట, అంటే ఇట్లా భూమధ్యంలో దృష్టి పెట్టడం కానీ, అక్కడ పెట్టి ధ్యానం చేయడం కానీ, అలాగే హృదయ స్థానంలో దృష్టి పెట్టి ధ్యానం చేయడం కానీ, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చక్కగా కుదురుతుంది అనమాట. వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ వాళ్ళకి ఒక్కొక్క ప్లేస్లో వాళ్ళకి మ్యాచ్ అవుతుంది. వాళ్ళకి ఎక్కడైతే ప్రశాంతంగా వాళ్ళు ధ్యానం చేయగలుగుతున్నారో, వాళ్ళు ఏ ప్రదేశంలో మనసు పెట్టినప్పుడు వాళ్ళ మనసు నిలిచి ఉంటుందో ఆ ప్రదేశంలో ధ్యానం చేయటం ద్వారా
వాళ్ళు సులువుగా గమ్యాన్ని చేరుకోగలుగుతారనమాట. అంటే ధ్యానము, ధ్యాస, ధ్యేయము. అంటే మనం దేని గురించి ధ్యానం చేస్తున్నామో, ధ్యానం చేసే మనిషి ధ్యానము. ఆ మూడు ఒకటైపోయి సమాధి స్థితిలో నిలవటమే ధ్యానం చేయటం యొక్క గమ్యం అన్నమాట. అయితే దానికి ముందుగా మనం ధ్యానంలోకి కూర్చోగానే మనకి ముందుగా వచ్చేది ఏంటి అంటే, మన బాల్యమిత్రులందరూ కూడా మన దగ్గరికి ముందొచ్చి పలకరిస్తూ ఉంటారు. అదేంటి ఎవరు అంటారా? మన ఆలోచనలేనండి. అంతే కదా. మనకి ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా మనతో పాటు ఉంటాయి ఆలోచనలు. రోజుకి కొన్ని వేల ఆలోచనలు మనకి వస్తూ ఉంటాయి కదా. అందులో మంచివి ఉంటాయి, చెడువి ఉంటాయి అన్నమాట. మిగతా పనులు చేసేప్పుడేమో కానీ ధ్యానంకి కూర్చోగానే మాత్రం ముందుగా వచ్చేస్తాయి ఆలోచనలు. అయితే ఆలోచనలు మనం తొలగించుకోవాలన్నమాట. దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, అవి మనం ఇంకో వీడియోలో చూద్దాం. అంతేకాకుండా ఓంకార జపం అన్నమాట. ఒక్కొక్క మన చక్రస్థానాలు ఉంటాయి కదా, ఒక్కొక్క చక్రస్థానంలోనూ ఓంకారం జపించడం ద్వారా కూడా, లేకపోతే మనం ఎక్కడైతే మన మనసు నిలిపి ధ్యానం చేయదలుచుకున్నామో ఆ ప్రదేశంలో మనసు నిలిపి ఓంకారాన్ని జపించడం ద్వారా కూడా మనం ధ్యానంని సులువుగా అలవాటైపోతుంది అనమాట. ధ్యానం అంటే మనం ఏంటంటే మన యొక్క ఆలోచనలన్నీ కూడా నెమ్మదించాలి, వీలైనంతగా థాట్లెస్ స్టేట్కి వెళ్ళిపోవాలన్నమాట. అదే ధ్యానం. మనలో అందరం కూడా వీలైనంత రోజుకి వీలైనంత అంటే సమయాన్ని ధ్యానం కోసం వెచ్చించి ప్రశాంతతని, ఆరోగ్యాన్ని పొందగలరని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.